బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా పెద్దపులి కథ సుఖాంతమైంది. పులిని పట్టుకునేందుకు పూణే బృందం రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అధికారులు పెద్ద పులిని పట్టుకున్నారు. ఇక దీంతో రైతులు గ్రామస్తులు అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. శుక్రవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కూర్మాపురంలో పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపిస్తున్నట్లు స్థానికులు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని పులిని బంధించేందుకు పూణే నుంచి వచ్చిన నిపుణులు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా దానికి గన్ ద్వారా మత్తు ఇంజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయం పులి అక్కడి నుంచి సమీపంలోని పొలాల్లోకి వెళ్లిపోయింది. ఏ సమయంలో అయినా పులి బయటకు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇక శుక్రవారం సాయంత్రం వరకు రెస్క్యూ నిర్వహించి సక్సెస్ఫుల్ గా పులిని పట్టుకున్నారు. దొరికిందండి పొద్దు నుంచి వచ్చినారు బయటికి పాపం ఏమన్నా గేదెలు ఏమన్నా పట్టుకుందా? ఎంతసేపు అయింది పట్టుకునేది? ఎప్పుడు పట్టుకున్నారు? ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? మత్తు తగిలింది, జస్ట్ తిరుగుడిని పడుకుంది. ఇప్పుడు జేసీబీ ద్వారా బోర్డులకి ఎక్కించేసి తీసుకెళ్ళిపోయారు. మొత్తుకండి మొత్తండి డాబా బిల్డింగ్ పైనుంచి కన్నులో తగిలింది. తేనాటి పడి వచ్చి కరెక్ట్గా తిరుగుడిని చెరువులో తోలిపోయింది. చెరువులో పడిపోయింది. అంటే ప్రాణ నష్టం ఏం జరగలేదు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, గత కొన్ని రోజులుగా అటవీ శాఖ అధికారులను గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్న పులి కథ అయితే సుఖాంతమైంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గత 6 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులిని ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కుర్మాపురం గ్రామంలో పెద్ద పులిని అటవీ శాఖ అధికారులు బంధించారు. ఈ పులిని బంధించేందుకు పూణే, ఢిల్లీ నుంచి నిపుణులు బృందం కూడా వచ్చింది. అయితే తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం రాయవరం మండలం కుర్మాపురంలో పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపిస్తున్నట్లు స్థానికులు చెప్పడంతో అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. తొలుత అనుమానించినప్పటికీ ఆ తర్వాత పులి ఆ ఇంట్లోనే ఉన్నట్లు కూడా నిర్ధారించారు. పులిని బంధించేందుకు కూడా నిపుణులు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నాలు చేశారు. తుపాకీలో మత్తు ఇంజెక్షన్ లోడ్ చేసి పులిని షూట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో అది బెదిరిపోయి పాడుబడిన ఇంటి నుంచి సమీపంలోని పొలంలోకి వెళ్ళింది. కుర్మాపురం గ్రామంలో ఓ దూడను కూడా చంపి తినేసింది. పెద్ద పులి సంచారం గాండ్రింపులతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రజలను పెద్ద పులి బెంబేలెత్తించింది. అయితే ఎప్పటికప్పుడు మకం మారుస్తూ జనాలకు కంటి మీద కునుకు లేకుండా కూడా చేసింది. డ్రోన్లతో గాలించిన పులి చిక్కలేదు. అయితే అయినప్పటికీ పొలాలు, తోటల్లోనే కనిపించిన పులి జాడులు మొదటిసారిగా నేడు ఓ ఇంట్లో ఒక పాకలోని కూడా అటవీ శాఖ అధికారులు సిబ్బంది కనిపెట్టారు. అయితే పెద్ద పులి సంచారంతో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతంలో కూడా ప్రజలు కంటి మీద కునుకు లేకుండా కూడా పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 6 రోజుల్లో కూడా వివిధ ప్రాంతాల్లో 5 ఆవులు, ఒక గేదె, 2 దూడలను చంపివేసిందని చెప్పుకోవచ్చు. దీంతో రాజమహేంద్రవరం శివారు రాజానగరం మండలంలో కూడా ప్రజలు తీవ్ర భయాందోళనకు చెందారు. గత అర్ధరాత్రి రాజానగరం మండలం భూపాలపట్నం పరిధిలో పామాయిల్ తోటలో ఉన్న ఒక ఆవును పులి చంపింది. అక్కడి నుంచి జీఆర్ఎంపాలెం పరిధిలో ఉన్న పామాయిల్ తోటలో కూడా మరో 2 ఆవులు చంపడంతో పాటు ఒక దూడను కూడా సగం తినేసింది. అయితే ఎట్టకేలకు ఈ ఫారెస్ట్ అధికారులు అయితే ఈ పులిని బంధించారని చెప్పుకోవచ్చు.
రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సత్యనారాయణ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel